ఒక్కరు కూడా చెప్పకుండా అందరూ సంతోషంగా దేవానికి స్తోత్రం, నీకే ఆరాధన. ప్రతి వారు కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా దేవా నీకే స్తోత్రం, మీకే వందనాలని. దేవా, మా మహిమకు మా ఆరాధనకు పాత్రుడా, యోగ్యుడా, మా చేతులెత్తి నిన్ను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నామని మన చేతులు ఆయన ఒప్పి చాపి దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, వి వర్షిప్ యు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసు, నీ వంటి
వారు లేరు. There's not like you, Lord. There's one name that is above every other name. And we worship you, Lord Jesus. Hallelujah. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. We worship you, Jesus. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, మా చేతులెత్తి మహాకరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, సంగమంతా మహాకరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసయ్యా, నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసు, నీ వంటి వారు లేరు. నేను మరువనేసు, నేను విడువనేసు. అయ్యా నిన్నే నేను మరువనేసు. దేవా, నేను దేవా దేవా, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు.
సంగమంతా నిన్నునే మరొకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసయ్యా. ఓ ఈ దినము ఈ సమయము నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన వాడానికి స్తోత్రం. భీకరమైన కార్యములు చేయగలిగిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా ప్రతి నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని మహిమపరిచేటటువంటి కృప, ఆయన ఆరాధించేటటువంటి భాగ్యం ఆయన మనకు దయచేశాడు. అయితే ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనము గత కొన్ని రోజులుగా ఒక అద్భుతమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశము. దీంట్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Matthew chapter 28 verses from 18 to 20. And Jesus came and spoke to them, saying, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. Amen. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క నాయకత్వం అనగా సర్వాధికారము కలిగిన నాయకత్వం, మీరు వెళ్ళండి అని చెప్పిన నాయకత్వం, అలాగే సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని చెప్పిన నాయకత్వం, మీరు బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పిన నాయకత్వం. ఈ నాయకత్వం ఏం చెప్తుందంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను శిష్యులనుగా మార్చండి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి, అప్పుడు నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని ప్రభు చెప్పాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫోకస్ ఆన్ జీసస్, యేసు మీద దృష్టి ఉంచుము. రెండవది, లివ్ ఓన్లీ ఫర్ జీసస్, యేసు కొరకు మాత్రమే జీవించు, లేక క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఇక మూడవది, అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండము. క్రీస్తు యొక్క నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తులో ప్రతివారు నిలిచి ఉండాలి. ఇక నాలుగవది, లే ఎవ్రీథింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, ప్రతిదీ కూడా సమస్తమైన పాదముల యొద్ద ఉంచవలెను అని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం.
ఇక చివరిగా ఈ ధ్యాన అంశంలో చివరి మాట ఏంటంటే, లిఫ్ట్ అప్ క్రైస్ట్ అబౌవ్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి, అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును హెచ్చించుము, అన్నిటికంటే క్రీస్తును హెచ్చించుము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వరకు, జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైనా సరే ఈ లోకములో యేసయ్యను వెంబడించాలి అని అంటే తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు? శిష్యుడిగా తయారైన వాడు ఎలా ఉంటాడు అనంటే, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణాన్ని సహా ద్వేషించుకునేవాడిగా ఉంటాడు. అలాగా కాకపోతే నా శిష్యుడు కానేరడని ప్రభు చెప్తున్నాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరైనా సరే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే అతడు నా శిష్యుడిగా ఉండనేరడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ డు నాట్ ఫాల్ ఇన్ టు ట్రాప్. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. నీ తల్లి కుమారుడికే గాని, నీ సహోదరుడికే గాని, నీ కుమారుడికే గాని, కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. దేవుని వాక్యం భాగములో 9వ వచనములో, చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. ఎవరైనా సరే నిన్ను ఈ విగ్రహారాధన చేద్దామని, దేవతలను, ఇతర దేవతలను పూజిద్దాము రండి అని చెప్పి నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యంగా నిన్ను ఒకవేళ ఎవరైనా ప్రేరేపిస్తే వాళ్ళ మాట వినకూడదు, దాన్ని మీరు చంపేసేయాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చంపుడుకు నీ జనులందరికీ ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. అంటే దీనికి చంపడం అంటే దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపినయెడల మీరు జీవిస్తారని ప్రభు చెప్పినట్టుగా మన శరీర క్రియలను మనం చంపి ఆధ్యాత్మికంగా మనం జీవించవలసినటువంటి బిడ్డలంగా మనము ఉన్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంట్లో చూడండి, అన్నిటికంటే ఎక్కువగా అంటే మన సొంత తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన యొక్క ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసయ్యను ఎంచాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విధమైనటువంటి ట్రాప్లో, ఏ విధమైన చిక్కులో చిక్కుకోకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. డు నాట్ లవ్ అదర్స్ మోర్ దెన్ గాడ్. ఇతరులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36 నుంచి 39 వరకు చూస్తే, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ గమనిస్తే, తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనము
ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే, ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఈ లోకములో కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని దానిని దక్కించుకుంటాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన కొరకు మనం జీవించడానికి ఇష్టపడితే, ఆయన సన్నిధిలో ఉండడానికి సుముఖత మనం వ్యక్తం చేసినట్లయితే నిశ్చయంగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ జీసస్. యేసు మీద దృష్టి ఉంచాలి, లోకం మీద కాదు, యేసు మీద దృష్టి ఉంచాలి. లివ్ ఓన్లీ ఫర్ జీసస్. క్రీస్తు కొరకు మాత్రమే, యేసు కొరకు మాత్రమే జీవించాలి. అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎవ్రీథింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర మన జీవితాలను, మన బ్రతుకులను కంప్లీట్గా ఆయన పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇక చివరిగా దేవుని బిడ్డలారా, లిఫ్ట్ అప్ క్రైస్ట్ అబౌవ్ ఎవ్రీథింగ్. అన్నిటికంటే క్రీస్తును హెచ్చించాలి. హల్లెలూయా. క్రీస్తును హెచ్చించే జీవితం, మనం హెచ్చించుకునే జీవితం మనకు వద్దండి. క్రీస్తును హెచ్చించే జీవితం మనకు కావాలి. క్రీస్తును హెచ్చిస్తూ క్రీస్తు మహిమార్థమై జీవించేటటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారమై మనం బ్రతకాలి. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ సందర్భంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన కొరకు, ఆయన మహిమార్థమై జీవించేటటువంటి పిల్లలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ను హెచ్చించే వారికి ఉండాలి. అందుకనే ఇదిగో అన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురును దేవుడు అడిగాడు. అవునయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య ముమ్మారు అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు చెప్పగలిగాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావు? ఎస్ లార్డ్, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ మీద నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను తండ్రి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానయ్యా, అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని ఈరోజు మన హృదయపూర్వకంగా మనం చెప్పగలిగినట్లయితే ఆయన నాయకత్వం కింద ఉన్నటువంటి లక్షణం మనం కలిగినటువంటి వారికి ఉంటాం. ఆ విధంగా ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయటకు గాను మనం ప్రార్థన చేసుకుందాం. మోహనతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రములు. మమ్మల్ని మీరు ప్రేమించి మీ యొక్క కృప చూపించి ఈ ప్రార్థన పోరాటాన్ని మాకిచ్చి మీ వాక్యం వినే కృప మాకు ఇస్తున్నారు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. చివరకు మాకంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించటానికి సహాయం చేయండి. మా దేహాన్ని, మా ప్రాణమును, మా సుఖాలను, మా సొంత విషయాలను కాకుండా నిన్ను అధికంగా ప్రేమించే జీవితం మాకు దయచేయండి. ఎక్కడ స్వార్థపూరితమైన జీవితం మాలో ఉండకుండా నిన్ను ప్రేమించేటటువంటి వారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను హెచ్చించేవారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నిశ్చయంగా మా ప్రభువా, నాయనా, మాతో కూడా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన దర్శనం కొరకు వందనాలు. సువార్త అందని వారికి సువార్తను అందించడానికి, విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచడానికి, దేవా, అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమను పంచడానికి సహాయం చేయండి. నాయనా, సువార్త వలన ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, సిద్ధపరచడానికి, సిద్ధపరచబడినటువంటి వారిని నీ యొక్క
రాజ్య మహిమార్థమై అనేక మందిని పట్టుకోవడానికి వారిని పంపడానికి సహాయం చేయండి. సర్వాధికారి పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ప్రతి ఆదివారం జరిగే 4 ఆరాధనలు మీ చేతులకు తీసుకొస్తున్నాం. ప్రతి ఆరాధనలో మీ ఆత్మ మా మధ్యలో కదులుటకు సహాయం చేయండి. నాయనా, నలుదిక్కుల నుంచి ప్రజలను ఈ స్థలానికి మీరు తీసుకుని వస్తున్నందుకు నీకు వందనాలు. ప్రవాహం వలె జనములు నీ మందిరమునకు వచ్చుటకు సహాయం చేయండి. ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క నైనా తండ్రి, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, సమస్యలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్నవారిని ఇప్పుడే యేసు నామములో ముట్టి స్వస్థపరచండి. ప్రతి దయ్యపు క్రియలని కూడా నాశనం చేయండి. నీ యొక్క నాయకత్వం క్రింద మేము అణిగి నీకు ప్రియమైనటువంటి వారిగా జీవించడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ దయ, నీ వాత్సల్యత మేము అనుభవించడానికి సహాయం చేయమని దేవా, ఈ వాక్యాలు నీ బిడ్డలకు అందించడానికి కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.